హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో ఎగ్ బిర్యానీ ఈజీగా సింపుల్ వేలో ఎలా చేసుకోవచ్చో చూపిస్తాను. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ముందుగా 2 కప్స్ బియ్యం తీసుకుని అవి బాగా వాష్ చేసి అరగంట సేపు నానబెట్టండి. తరువాత అందులో హోల్ బిర్యానీ స్పైసెస్, 2 టేబుల్ స్పూన్ సాల్ట్, 1 స్పూన్ నెయ్యి వేసి స్టవ్ మీద ఉంచండి. తరువాత బాయిల్ చేసుకున్న ఎగ్స్కి ఘాట్లు పెట్టుకుని అందులో 1 స్పూన్ కారం, 1/2 స్పూన్ సాల్ట్, 1/2 స్పూన్ పసుపు వేసి బాగా కలపండి. తరువాత స్టవ్ ఆన్ చేసి బిర్యానీ పాట్ పెట్టుకుని 4 to 5 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేయండి. ఆయిల్ కొంచెం హీట్ అయ్యాక అందులో ఎగ్స్ వేసి తిప్పండి. 2 to 3 మినిట్స్ ఎగ్స్ని వేయించుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది. ఫ్రై చేసిన ఎగ్స్ని ఒక బౌల్లోకి తీసుకుని పక్కన ఉంచండి. అదే ఆయిల్లో కొంచెం ఆనియన్స్ వేసి ఫ్రై చేయండి. ఫ్రైడ్ ఆనియన్స్ బిర్యానీకి చాలా టేస్ట్ ఇస్తుంది. ఫ్రై చేసిన ఆనియన్స్ని కూడా ఒక ప్లేట్లోకి తీసుకోండి. తరువాత అదే పాట్లో హోల్ బిర్యానీ స్పైసెస్, ఆనియన్, పచ్చిమిర్చి, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి వేయించండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయాక మనం కట్ చేసి పెట్టుకున్న టమాటాలను వేసి మగ్గించండి. టమాటా మగ్గిపోయాక అందులో 1 స్పూన్ గరం మసాలా, 1 స్పూన్ ధనియాల పొడి, 1 స్పూన్ బిర్యానీ మసాలా, రుచికి సరిపడా సాల్ట్, కారం వేసి కలుపుకోండి. తరువాత అందులో 1.5 స్పూన్ పెరుగు వేసి బాగా కలపండి. మిక్స్ చేసిన తరువాత అందులో మనం ఫ్రై చేసి పెట్టుకున్న ఎగ్స్ని వేసి బాగా కలపండి. బాగా కలిపిన తర్వాత అందులో కొంచెం కొత్తిమీర వేసి మూత పెట్టి ఉంచండి. ఈలోపు మనం రైస్ ఉడికిందో లేదో చూసుకుందాం. బిర్యానీకి రైస్ 70% ఉడికితే సరిపోతుందండి. 70% అంటే ఎలాగో నేను చూపిస్తున్నాను చూడండి. ఈ విధంగా ఉంటే సరిపోతుందండి బిర్యానీకి. నేను బాస్మతి రైస్ ఏం యూస్ చేయలేదండి, నార్మల్ రైస్ తోటి బిర్యానీ చేశాను. నార్మల్ రైస్తో కూడా బిర్యానీ టేస్ట్గానే ఉంటుంది. మీరు కూడా ట్రై చేయండి. తరువాత దమ్ చేసుకుని ఫ్రైడ్ ఆనియన్స్, కొత్తిమీర, 1 స్పూన్ నెయ్యి, అలాగే కలర్ కోసం పసుపు వాటర్ని కూడా వేయండి. వేసాక మూత పెట్టేసి ఉంచండి. 15 మినిట్స్ కుక్ చేస్తే సరిపోతుందండి. బిర్యానీ అడుగంటకుండా కింద ఏదన్నా ప్యాన్ పెట్టుకోండి. చూడండి బిర్యానీ ఎంత చక్కగా రెడీ అయిపోయిందో. మీరు కూడా ట్రై చేయండి. ఎగ్ బిర్యానీ చూడండి ఎంత చక్కగా నోరు ఊరించేలాగా ఉంది కదా. ఎంతో ఈజీగా టేస్టీగా చేసుకునే ఎగ్ బిర్యానీ మీరు కూడా ట్రై చేయండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్